ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డ్ స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం, మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా, కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు జరగాల్సింది. అయితే ఈ నేల ఏదైతుందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీన్ని స్ట్రెంథన్ చేసి, మన ఎలాగైతే అమరావతిలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉందో సేమ్ సాయిల్ ఇక్కడ కానీ బ్లాక్ కాటన్ సాయిల్. సో దీనికి స్ట్రెంథన్ చేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేయించి దీన్ని ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది. మంత్రి గారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి అని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం 73,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది, G+3. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇమ్మీడియట్గా మీకు ఒక ఈ 6 monthsలో అవుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ ఫ్లోర్లు కానీ కంప్లీట్ చేసి దీన్ని కంప్లీట్గా ఒక వండర్ఫుల్ స్కూల్, విఆర్ కాలేజ్ కట్టారు, అద్భుతంగా కట్టారు. దాని తర్వాత దానికన్నా బాగా డిఎస్ఆర్ కట్టారు. దానికన్నా బాగుండేటట్టు దీన్ని ఆర్కిటెక్ట్ కానివ్వండి మొత్తం కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాం.